హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఏపీ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన న్యూ సిలబస్ 2025-26 అడ్మిటెడ్ బ్యాచ్కి సంబంధించిన లిమిట్స్ అండ్ డెరివేటివ్స్, సో దానికి సంబంధించిన 2 మార్కులకి సంబంధించిన ఈ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి చూడండి. సో ఫస్ట్ వన్, ఈ వీడియోలో మూడింటిని డిస్కస్ చేద్దాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 2. ఎల్టీ అయినా రాయొచ్చు, ఎల్ఐఎం అయినా కూడా రాయొచ్చు, ఎవరి చాయిస్ వాళ్ళది. లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 x³ మైనస్ 4x² ప్లస్ 4x డివైడెడ్ బై x² మైనస్ 4. కొందరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఎక్స్ ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తారు. సో 2² మైనస్ 4 మైనస్ 4 అంటే డినామినేటర్ 0 వస్తుంది. న్యూమరేటర్లో కూడా మీరు ఎక్స్ ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి 8, ఓకే, మైనస్ 2² into 4, 4 into 4 16 ప్లస్ 4 to 8, 16 మైనస్ 16 0 అవుతుంది. ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు 0/0 ఫామ్, అదేవిధంగా ఇన్ఫినిటీ ఫామ్ ఇలా వస్తే నాట్ డిఫైన్డ్ అన్డిటర్మినెంట్ ఫామ్ అంటాం దీన్ని. ఓకే, సో ఇలా వచ్చినప్పుడు డైరెక్ట్గా మీరు సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఏదైనా ఫ్యాక్టర్స్ చేయడం ద్వారా కానీ, లేకుంటే ఏదైనా ఫార్ములా a³ మైనస్ b³ అప్లై చేయాలి, లేకుంటే a² మైనస్ b²ని అప్లై చేయడము, లేకుంటే రేషనలైజింగ్ చేయడం, అలా చేయాలి. ఓకే, సరే. మీరు గమనిస్తే ఈ మూడిట్లోంచి అన్నిట్లోంచి ఎక్స్ కామన్ ఉంది. సో డినామినేటర్ని మళ్ళీ అది ఎలా ఉందంటే x² మైనస్ 4, దాన్ని x² మైనస్ 2² రాయొచ్చు. a² మైనస్ b² లాగా ఉంది కాబట్టి a ప్లస్ b ఇంటూ a మైనస్ bగా రాసుకోవచ్చు. x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 2. ఓకే, సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 2, న్యూమరేటర్ నుంచి నేను ఎక్స్ని కామన్ తీస్తున్నాను. సో ఇక మిగిలింది x² మైనస్ 4x ప్లస్ 4 డివైడెడ్ బై డినామినేటర్ని x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 2గా రాసుకోవచ్చు. ఓకేనా? సో విచ్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 2. x ఇంటూ, ఇప్పుడు మీరు గమనిస్తే చూడండి ఇది ఎలా ఉందంటే a మైనస్ b హోల్ స్క్వేర్ లాగా ఉంది. 4 పర్ఫెక్ట్ స్క్వేర్, మిడిల్లో మైనస్ ఉంది. సో కాబట్టి x మైనస్ 2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. దీన్ని ఎక్స్పాండ్ చేయండి, ఇది వస్తుంది x² మైనస్ 2 ఇంటూ x 4x ప్లస్ b² అంటే 4. ఓకే, మీకు డౌట్ ఉంటే ఫ్యాక్టర్స్గా అయినా చేయొచ్చు. డైరెక్ట్గా ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది కదా, 5 ఉంటే నువ్వు a ప్లస్ b హోల్ స్క్వేర్గా రాయలేవు. ఓకేనా, 4 కానీ 16 కానీ 36 కానీ అలా ఉంటే రాయొచ్చు. సో ఆల్రెడీ డినామినేటర్లో x ప్లస్ 2 ఉంది ఇంటూ x మైనస్ 2. ఎస్, మీరు గమనిస్తే ఇక్కడ x మైనస్ 2 ఒకటి, ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అవుద్ది. సో ఫైనల్గా ఇక మిగిలింది ఏమంటే లిమిట్ x టెన్స్ టు 2, న్యూమరేటర్లో x ఇంటూ x మైనస్ 2, ఒక x మైనస్ 2 క్యాన్సిల్ అయింది, ఇంకొకటి ఉంటుంది. సో x ప్లస్ 2 ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, x ప్లస్లో 2 చేయండి, డినామినేటర్ 0 రాదు. ఓకేనా, సో 2 ఇంటూ 2 మైనస్ 2, న్యూమరేటర్ 0 అయినా పర్వాలేదు, x ప్లస్లో 2 ప్లస్ 2. సో 0 ఇంటూ 2 అంటే 0నే, 0/4, 0 ఎనీథింగ్ 0. ఓకేనా, సరే. మీరు గమనిస్తే సెకండ్ ప్రాబ్లమ్ని ఇంతకుముందు డినామినేటర్లో ఉన్నది ఇప్పుడు న్యూమరేటర్లో ఉంది, న్యూమరేటర్లో ఉండేది ఇప్పుడు డినామినేటర్లో ఉంది. ఓకేనా, మరి చూద్దాం. సో ఎట్లా చేయాలో ఒక్కసారి. సేమ్ అదే కదా, ఇక్కడ 4/0 సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ అవుతుంది. న్యూమరేటర్ ఎంతైనా ఉండనివ్వండి, 1 crore/0 ఇన్ఫినిటీ వస్తుంది అన్నమాట. ఓకేనా, ఎస్. కాబట్టి సో ఎక్స్ ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ని రాస్తున్నాను. x² మైనస్ 4 డివైడెడ్ బై x³ మైనస్ 4x² ప్లస్ 4x. ఎస్, ఇంతకు ముందు లాగే న్యూమరేటర్ ఎలా ఉంది, a² మైనస్ b² లాగా ఉంది కాబట్టి దాన్ని a ప్లస్ b ఇంటూ a మైనస్ bగా రాసుకోవచ్చు. ఓకే, సో అదే రాసేస్తున్నాను, x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 2. ఇంతకుముందు ప్రాబ్లం వస్తే ఇప్పుడు వచ్చేసినట్లు. సో డినామినేటర్లో నుంచి xని కామన్ తీస్తే ఇంకేముంటుంది, x² మైనస్ 4x ప్లస్ 4. లిమిట్ x టెన్స్ టు 2, x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 2, దాన్ని అలానే రాస్తున్నా. డినామినేటర్ని ఏం రాసుకోవచ్చు, a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే x మైనస్ 2
హోల్ స్క్వేర్. ఇక్కడ x - 2 క్యాన్సిల్ అవుతుంది. సో న్యూమరేటర్లో ఏముంది, ఇంకా x+2 ఉంది. ఓకే, డినామినేటర్లో x ఇంటూ x-2. ఇప్పుడు x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 + 2 divided by 2 into 2 minus 2. So -2 + 2 cancel. 0 into 2 4/0 something by 0 ఏమవుతుంది, ఇన్ఫినిటీ వస్తుంది అనమాట. నాట్ డిఫైన్డ్ అంటాం. ఓకే, సరే. మరి నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చూద్దాం. x³ - 2x, రెండిట్లో నుంచి x² కామన్ ఉంది. డినామినేటర్కి ఫ్యాక్టర్స్ని కనిపెడతాం. ఓకే, లిమిట్ x tends to 2, థర్డ్ వన్ x³ - 2x² divided by x² - 5x plus 6. ఓకే, లిమిట్ x tends to 2. న్యూమరేటర్లో నుంచి నేను x² ని కామన్ తీస్తున్నా, అప్పుడు x - 2 ఉంటుంది. మళ్ళీ మీరు మల్టిప్లై చేస్తే x³ - 2x². మరి డినామినేటర్కి ఫ్యాక్టర్స్ని కనిపెడుతున్నా. చూడండి, ఫ్యాక్టర్స్ తెలుసు కదా. x² కోఎఫిషియంట్ అంటే a అంటాం, x కోఎఫిషియంట్ b అంటాము అంటే -5. సో c అంటే 6. ఇప్పుడు ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి కండిషన్ ఏంటి, ఇదంతా రఫ్లో అనమాట. a అంటే 1, c అంటే 6. 6ని తీసుకోండి. ఈ 6కి ఫ్యాక్టర్స్ ఏంటి, 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎనీ నెంబర్. 1 నుంచి స్టార్ట్ చేసుకోండి. ఏ నెంబర్కైనా 1 దానికి అదే ఫ్యాక్టర్స్ అవుతాయి. 17కి 1 17 అవుతాయి. ఓకేనా, సరే. ఇప్పుడు కండిషన్ ఏంటంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలా. ఇక్కడ మైనస్ ఉంది, -5. కాబట్టి ఈ రెండిట్లో బిగ్ నెంబర్ ఏంటి, 6. దానికి మైనస్ ఇచ్చేయండి. అదేవిధంగా ఇంకా మిగిలిన దానికి ప్లస్. ఇప్పుడు యాడ్ చేయండి. 1 - 6 అంటే ఎంత, -5. రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ వచ్చింది. ప్రోడక్ట్ చేయండి, ఈ రెండింటిని ప్రోడక్ట్ చేయండి. 1 × -6 అంటే ఏమొస్తుంది, -6 రావాలి. కాబట్టి రాదు. సో రెండు కండిషన్స్ని నువ్వు సాటిస్ఫై చేయాలి. If you add these two factors, we get middle term, and also if you multiply these two factors, we get -AC అంటే 6 రావాలి. కాబట్టి సో ఒకటి సాటిస్ఫై అయింది, ఇంకొకటి సాటిస్ఫై అవ్వలేదు, ప్రోడక్ట్ అవ్వలేదు. కాబట్టి సో ఇవి తీసుకోకూడదు. సార్ 1, 6 ఎందుకు తీసుకుంటున్నారు అనే దానికి రీజన్ చెప్పాను. ఇప్పుడు 2, 3 తీసుకో. 2 టేబుల్, నెక్స్ట్ నెంబర్ 2కి వెళ్ళండి. 2 టేబుల్లో 6 ఉంటుంది. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ రెండింటికి మైనస్ ఇచ్చేయండి. -3 - 2 ఎంత, -5. రెండింటిని ప్రోడక్ట్ చేయండి. -2 × -3 +6 అవుతుంది. ఎస్, కాబట్టి ఇఫ్ యూ యాడ్ దీస్ టూ ఫ్యాక్టర్స్ వీ గెట్ మిడిల్ టర్మ్, అండ్ ఆల్సో ఇఫ్ యూ మల్టిప్లై దీస్ టూ ఫ్యాక్టర్స్ వీ గెట్ సి టర్మ్, ఏసీ టర్మ్ అంటే 6 రావాలి, వచ్చేసింది. దెన్ ఓన్లీ -5x దట్ కెన్ బి రిటన్ యాజ్ -2x - 3x. ఓకేనా, ఎస్. కాబట్టి సో న్యూమరేటర్ని అలానే రాసేస్తున్నాను. మరి డినామినేటర్ డైరెక్ట్గా చూడండి, రఫ్లో ఇదంతా x² - 5x + 6ని x² - 2x - 3x + 6గా రాయొచ్చు. సో ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ని కామన్ తీయండి. ఫస్ట్ 2 టర్మ్స్లోంచి x - 2 -3ని కామన్ తీయండి. x - 2 మళ్ళీ -3x + 6. ఈ రెండిట్లో మళ్ళీ x - 2 కామన్ తీస్తే x - 3. అదే ఇక్కడ రాసుకో. ఏంటి, x - 2 ఇంటూ x - 3. x - 2 క్యాన్సిల్ అవుతుంది. న్యూమరేటర్లో x² ఉంటుంది, ఇక x - 3. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 0/0 ∞/∞ ఫామ్ రాదు. సో 2² డివైడెడ్ బై 2 - 3. 2² అంటే 4, 2 - 3 అంటే -1. మైనస్ డినామినేటర్లో ఉన్న ఒకటి, న్యూమరేటర్లో ఉన్న ఒకటి. కాబట్టి సో -4 ఇలా చేయాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.